Yesterday session lo ఎవరికైనా ఉంటే చెప్పండి. So first we will go with the doubts, then we will continue our session. Clear to everyone? Okay, now we will continue our session. సో స్క్రీన్ కనిపిస్తుందా అండి? ఓకే. Okay, now start our session. So we are in accounts payable. Yesterday we created one vendor also. Actually we will create the vendor in 3 levels. Okay, so actually we will create the vendor in 3 levels. Uh, actually our vendor is created in 3 levels. Okay, first one is, so what we are created yesterday, okay, that is like internal levels. Internal level mean, so when we are going to create our vendor, okay, at that time vendor number is generate the system. Okay, మనము ఇంటర్నల్ లెవెల్లో క్రియేట్ చేసినప్పుడు సిస్టమ్ ఈ వెండర్ నెంబర్ అన్నది సిస్టమ్ ఇస్తుంది. ఓకే, అండ్ వీ హ్యావ్ 2 levels అగైన్. ఓకే, ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ లెవెల్ అండ్ బై నేమ్. ఓకే, వెండర్ ని 3 ways లో టైప్ క్రియేట్ చేయొచ్చు: ఇంటర్నల్ లెవెల్, ఎక్స్టర్నల్ లెవెల్ అండ్ బై నేమ్. ఈ 3 ways లో వెండర్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఇంటర్నల్ లెవెల్ అనేది మనము క్రియేట్ చేసినాం కదండి నిన్నటి మెథడ్ తో. అంటే క్రియేట్ చేసిన తర్వాత సిస్టమ్ జనరేట్ చేస్తే అది ఇంటర్నల్ వెండర్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఈ 2 things కూడా చూద్దాం. ఎక్స్టర్నల్ వెండర్ నెంబర్ ఏ విధంగా జనరేట్ చేస్తాము అండ్ బై నేమ్ తో వెండర్ నెంబర్ ఎట్లా మెయింటైన్ చేస్తాము. సో ఇవి రెండు చూద్దామండి. సో నిన్న యాక్చువల్ గా ఒక అతనికి ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ వెండర్ డైరెక్ట్ ఎక్స్టర్నల్ లోకి వెళ్ళింది అనమాట. ఎక్స్టర్నల్ లోకి వెళ్ళినప్పుడు సో వెండర్ నెంబర్ అన్నది మనమే మెయింటైన్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనము FK02 FK01 లోకి వచ్చి వెండర్ క్రియేట్ చేసినప్పుడు నిన్న మనం ఏం చేసినాం, ఇక్కడ వెండర్ అన్నది ఏమి ఇవ్వలేదు. ఓకే, జస్ట్ ఇక్కడ కంపెనీ కోడ్, అకౌంట్ గ్రూప్ ఇచ్చినాం, ఎంటర్ చేసినాం, నెక్స్ట్ వెండర్ అనేది క్రియేట్ చేసినాం. సో దిస్ ఈజ్ లైక్ ఇంటర్నల్ వెండర్. బట్ ఎక్స్టర్నల్ వెండర్ లో మేనేజ్ చేసినప్పుడు ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ లో కొంతమంది స్పెషల్ గా ఉంటారనమాట. సో అట్లాంటి వెండర్స్ ని మన ఆర్గనైజేషన్ కూడా స్పెషల్ గా డిజైన్ చేస్తుంది. ఎట్లా డిజైన్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆల్ జీరోస్, మళ్ళీ సేమ్ అదే నెంబర్ రిపీట్ అయ్యేటట్లు. సో ఇట్లా, సో ఈ విధంగా నెంబర్స్ రిపీట్ అయ్యేటట్లు, లేకపోతే కంప్లీట్ గా ఆల్ 9s, సో లేకపోతే ఆల్ 2. సో ఈ విధంగా డిఫరెంట్ గా
చూపించుకునేటట్లు నెంబర్ రేంజెస్ డిజైన్ చేసుకుంటాం అనమాట. సో ఇది కంప్లీట్ గా ఎక్స్టర్నల్ నెంబర్ రేంజెస్ లో మెయింటైన్ చేస్తాం మనం. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ బై నేమ్ తో వెండర్ నెంబర్ క్రియేట్ చేయడం. ఓకే, బై నేమ్ తో వెండర్ నెంబర్ అన్నది సో డైరెక్ట్ గా ఇక్కడ వెండర్ నెంబర్ ఇవ్వకోకుండా వెండర్ పేరు ఇస్తాం ఇక్కడ. ఓకే, సో అది కంప్లీట్ గా వెండర్ తో క్రియేట్ చేయడం, ఈ బై నేమ్ తో వెండర్ ని క్రియేట్ చేయడం. సో వీ విల్ డిస్కస్ టుడే దట్ థింగ్స్. ఓకే, మనం ఆల్రెడీ ఇంటర్నల్ వెండర్ ఎట్లా క్రియేట్ చేస్తామో మనకు తెలుసు. నౌ వీ విల్ గో టు క్రియేట్ బై ఎక్స్టర్నల్ వెండర్ ఎట్లా క్రియేట్ చేస్తారో చూద్దాం ఇప్పుడు. నౌ వీ విల్ గో టు క్రియేట్ ది ఎక్స్టర్నల్ వెండర్. నౌ వీ విల్ గో టు క్రియేట్ ద ఎక్స్టర్నల్ వెండర్. ఎక్స్టర్నల్ వెండర్ క్రియేట్ చేసేటప్పుడు మనకు స్లాష్ ఎన్ ఎక్స్కే ఎన్1. సో ఎక్స్కే ఎన్1కి వెళ్ళినప్పుడు ఓకే, ఎక్స్కే ఎన్1 టీ కోడ్కి వెళ్ళినప్పుడు సో మనకు ఈ విధంగా డిస్ప్లే చేంజ్ ఇంటర్వెల్స్కి వెళ్ళండి. చేంజ్ ఇంటర్వెల్స్కి వచ్చిన తర్వాత మనము మన యొక్క వెండర్ అన్నది 14 సిరీస్తో కదండి మెయింటైన్ చేసింది. ఓకే, 14 ఆల్ జీరోస్ టు 14 ఆల్ నైన్స్ అట్లా ఇచ్చినాం. ఇక్కడ మన యొక్క వెండర్ అన్నది ఈ విధంగా టిక్ మార్క్ ఉంది కదండి. సో ఈ విధంగా టిక్ మార్క్ తో సేవ్ చేస్తే సో దట్ ఈజ్ ఎక్స్టర్నల్ వెండర్. సో ఇక్కడ ఈఎక్స్టీ అని ఉంది కదండి. సో దట్ ఈస్ కంప్లీట్లీ ఇండికేట్స్ లైక్ దట్ వెండర్ ఈజ్ ఇన్ ఎక్స్టర్నల్ వెండర్స్. ఓకే, ఈ విధంగా ఎక్స్టర్నల్ లో పెట్టినప్పుడు మన వెండర్ ని ఓకే వెండర్ నెంబర్ రేంజెస్ ని ఓకే అక్కడ మనము వెండర్ నెంబర్ ని క్రియేట్ చేసే ముందు మనమే ఇవ్వాలి, సిస్టమ్ అన్నది ఇవ్వదు ఎక్స్టర్నల్ వెండర్ నెంబర్ రేంజెస్ లో. అంటే బై నేమ్ తో క్రియేట్ చేసేటప్పుడు సో చూపిస్తానండి. ఫస్ట్ ఇది చేద్దాం. చేంజ్ ఇంటర్వెల్స్.
ఇది ఇంటర్నల్లో వెండర్ వెళ్ళినప్పుడు సో దీన్ని చేంజ్ చేయడానికి పాసిబిలిటీ లేదండి. సో ఫస్ట్ మనము ఎక్స్టర్నల్ చూసింటే బాగుండండి ఇది. సో యాక్చువల్గా ఈ విధంగా టిక్ మార్క్ ఇస్తాం కదా, సో ఇది కంప్లీట్ గా ఎక్స్టర్నల్ వెండర్ని చెప్తాది అనమాట. సో ఎక్స్టర్నల్ వెండర్ క్రియేట్ చేసేటప్పుడు మనము FK02లో FK01 సో ఇక్కడ వచ్చినప్పుడు వెండర్ నెంబర్ అన్నది మనమే మెయింటైన్ చేయాలి, ఎందుకంటే వెండర్ అన్నది ఎక్స్టర్నల్. ఓకే, సో ఇది ఈ విధంగా గుర్తు పెట్టుకోండి. సో అక్కడ చేంజెస్ రావట్లేదు. సో ఇంకోటి వచ్చి బైనేమ్ అని ఉంది కదా, బైనేమ్ వచ్చి మనము /n ODAS OBASకి వచ్చినప్పుడు మనకు మన యొక్క నెంబర్ రేంజెస్ 14 అని ఇచ్చినాం కదా, సో అక్కడ 14 ఇచ్చి డైరెక్ట్ గా ఎక్స్తో సేవ్ చేయాలి. OBAS మన కంపెనీ, మన అకౌంట్ గ్రూప్ IBAG. ఓకే, మన నెంబర్ రేంజెస్ ఉన్నది 14 ఇచ్చినాం కదండి, సో ఈ 14 రిమూవ్ చేసి ఎక్స్ అని ఇవ్వాలి. ఓకే, సేవ్. సో ఎక్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క మనం వెళ్ళి ఇప్పుడు వెండర్ క్రియేట్ చేసేటప్పుడు బై నేమ్ తో క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో నౌ ఐ విల్ గో టు షో ఇట్ యూ. సో మన యొక్క కంపెనీ కోడ్ ఇవ్వచ్చు ఇక్కడ. మన కంపెనీ కోడ్ IB10, అకౌంట్ గ్రూప్ IBAG, దెన్ గో టు ఎంటర్. ఓకే, సో ఇక్కడ చూడండి మన నేమ్ వెండర్ అనేది నేమ్ తో డిఫైన్ చేయొచ్చు. ఓకే, మనకు నెంబర్ అన్నవి రావండి. ఓకే, అంటే వెండర్ నెంబర్ అన్నవి రావు. మనం సేవ్ చేసినప్పుడు డైరెక్ట్ గా నేమ్ తోనే డిజైన్ సేవ్ చేసేస్తాము. ఎందుకు ఈ బై నేమ్ వెండర్ ని యూజ్ చేస్తామంటే మనకు రియల్ టైం ఆర్గనైజేషన్లలో ఓకే కొంతమంది వెండర్స్ అన్నటువంటి వాళ్ళు స్పెషల్గా ఉంటారు. ఓకే, వాళ్ళని నార్మల్ గా అందరిలాగానే, సో ఎవరైతే వెండర్స్ ఉంటారో సో వాళ్ళలాగానే నార్మల్ గానే సేవ్ చేస్తే వాళ్ళని ఐడెంటిఫై చేయడం టఫ్ అవుతుంది. సో వాళ్ళతో పాటు ఈ స్పెషల్ గా ఈ బై నేమ్ తో క్రియేట్ చేసేటువంటి వెండర్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, వాళ్ళు మన యొక్క ఆర్గనైజేషన్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉండేటువంటి వాళ్ళనే బై నేమ్ తో మనం నెంబర్ రేంజెస్ ని డిఫైన్ చేస్తాం. ఓకే, అదర్వైజ్ అందరినీ నార్మల్ గానే డిఫైన్ చేస్తాం. బట్ ఇక్కడ గుర్తు పెట్టుకోండి, వెండర్ ని 3 ways లో మెయింటైన్ చేయొచ్చు. ఈ ఇంటర్నల్ వెండర్స్ అంటే అక్కడ వెండర్ నెంబర్ అన్నది సిస్టమ్ ఇస్తుంది. ఓకే, ఎక్స్టర్నల్ వెండర్ రేంజెస్ లో ఎక్స్టర్నల్ వెండర్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ సిస్టమ్ నెంబర్ అన్నది కూడా మనమే ఇవ్వాలి. ఓకే, అది మనకు నచ్చినటువంటి నెంబర్ ఇవ్వచ్చు. ఓకే, మనము ఎక్స్టర్నల్ లో మెయింటైన్ చేసినప్పుడు, స్పెషల్ గా మెయింటైన్ చేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ బై నేమ్. బై నేమ్ తో క్రియేట్ చేసినప్పుడు మనము ఇక్కడ OBAS కార్డుకి వచ్చి కంప్లీట్ గా అది మన యొక్క నెంబర్ రేంజ్ రిమూవ్ చేసి అక్కడ ఎక్స్ అని ఇచ్చి సేవ్ చేసి తర్వాత మన యొక్క వెండర్ పేరు ఇచ్చి ఓకే నేమ్ ఇచ్చి తర్వాత మనం మన యొక్క వెండర్ ని క్రియేట్ చేయొచ్చు. ఇంకా రిమైనింగ్ థింగ్స్ అన్ని సేమ్. సో తను పర్సన్ అయితే పర్సన్, సో వీటిలో ఏదైనా తీసుకోవచ్చు. సో మిస్టర్ అయితే ఓకే, సో మిస్టర్. సో టైటిల్ వచ్చి కూడా నేను రామునే ఇస్తున్నా. సో మన ఇష్టం అండి, మనం ఏదైనా ఇవ్వచ్చు. హైదరాబాద్ స్టేట్ SAP స్టేట్.
సో రిమైనింగ్ థింగ్స్ నార్మల్ మెయింటైన్ చేస్తున్నాను. సో ఆల్రెడీ మనకు తెలుసు. అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, ఈ టెంప్లెట్ స్కిప్ చేసేయండి, ఎంటర్. ఇది కూడా అవసరం లేదు, ఎంటర్ ఎంటర్. సో ఇది మనకి ఇంపార్టెంట్, రీకన్సిలేషన్ అకౌంట్ షార్ట్ కి. నెక్స్ట్ A1, సో డొమెస్టిక్ పేమెంట్స్ ఓన్లీ, ఎంటర్. ఇక రిమైనింగ్ థింగ్స్ అంతేనండి. నవ్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్. ఓకే, మనకు వెండర్ అన్నటువంటి వారు పేరుతో వచ్చినాడు చూడండి. ఓకే, అర్థమైంది కదండి. సో మనం బై నేమ్ తో ఎలా వెండర్ అన్నది క్రియేట్ చేసినాము. ఓకే, ఫస్ట్ బై నేమ్ తో క్రియేట్ చేయాలంటే OBAS లోకి వెళ్ళి మన వెండర్ అకౌంట్ గ్రూప్ ఉంది కదండి. సో అక్కడ ఆ నెంబర్ తీసేసి సో XX అని ఇచ్చి సేవ్ చేసి ఇక్కడ డైరెక్ట్గా వచ్చి బై నేమ్ తో క్రియేట్ చేయొచ్చు. సో మనము వెండర్ క్రియేట్ చేసినాం కదండి. సో వెండర్ సేవ్ చేసినటువంటి డేటా అనేది టేబుల్ లెవెల్లో సేవ్ అవుతుందని తెలుసు మనకు. ఓకే, టేబుల్స్ కొంచెం చూద్దామండి. టేబుల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. 1 సెకండ్ అండి. ఓకే, సో టేబుల్ లెవెల్లో వెళ్ళి మనం డేటా చూడడానికి SC16N అన్నటువంటి టీ కోడ్ యూజ్ చేస్తాం. Now I am going to SC16N. ఓకే, సో ఇప్పుడు నేను టేబుల్స్ ఇస్తున్నా. LFA1. సో ఈ LFA1 కంప్లీట్ గా మనకు వెండర్ మాస్టర్ డేటా అంటే ఇప్పుడు మనము క్రియేట్ చేసినాం కదండి. ఓకే, FK01 లోకి వెళ్ళి మనం మెయింటైన్ చేసినాం కదా. సో ఆ డేటా మొత్తం మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, వెండర్ ఇక్కడ నేను డైరెక్ట్గా నా పేరుతోనే మెయింటైన్ చేస్తున్నా, రాము అనే ఇస్తున్నా. డైరెక్ట్గా నా డేటా అన్నది వస్తుంది. ఎంటర్ అండ్ ఎగ్జిక్యూట్. సో ఇక్కడ స్టార్ ఇస్తున్నా.
ఓకే, LFA1 లో మనము కంప్లీట్ గా వెండర్ మాస్టర్ డేటా అన్నది చూడొచ్చు. ఓకే, సో మనం క్రియేట్ చేసినాం కదండి FK01, సో ఆ డేటా మొత్తం ఉంటుంది. వెండర్, సిటీ, నేమ్ 1, నేమ్ 2, సో ఇవన్నీ ఇక్కడ మెయింటైన్ చేస్తారండి. అన్నీ ఉంటాయండి ఇక్కడ, కంప్లీట్ డేటా అన్నది ఉంటుంది ఇక్కడ. ఓకే, మనం ఏవైతే మెయింటైన్ చేసుకుని ఉంటామో సో ఆ థింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, నేమ్ 2, సిటీ, డిస్ట్రిక్ట్, పోస్ట్ బాక్స్, PO బాక్స్, పోస్ట్ కోడ్. ఈ టేబుల్స్ అన్నవి కూడా కొంచెం ఇంపార్టెంట్ అండి. సో మనం ఏ యాక్టివిటీ డెవలప్ చేసినా దాన్ని మనం టేబుల్ లెవెల్లో వచ్చి చూసుకోవాలి. ఓకే, ఇక్కడే వచ్చి మనకు డేటా అన్నది స్టోర్ అవుతుంది. ఓకే, SC16N, తర్వాత LFA1 అన్నది వెండర్ మాస్టర్ రికార్డ్. ఓకే, వెండర్ మాస్టర్లో మనం ఏదైతే మెయింటైన్ చేస్తామో సో ఆ డేటా మొత్తం మనకు ఇక్కడ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, మనము ఇప్పుడు వెండర్ లైన్ ఐటమ్స్ కూడా పోస్ట్ చేసినాం కదండి. సో ఆ వెండర్ లైన్ ఐటమ్స్ పోస్ట్ చేసినటువంటి అంటే ఇన్వాయిసెస్, సో వాటికి సంబంధించింది కూడా టేబుల్స్ ఉంటాయి. సో వాటి యొక్క టేబుల్ వచ్చి SC16Nకి వెళ్ళాలి. సేమ్ ఇక్కడ మనకు బిసైడ్ అన్నటువంటి టేబుల్ ఇవ్వాలి. ఎంటర్. సో ఇక్కడ మనం మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. మన కంపెనీ కోడ్ వచ్చి IB10, తర్వాత ఎగ్జిక్యూట్. సారీ, బిసైడ్ అనేది కస్టమర్ డేటా, సెక్. IB10 వాల్యూస్ ఫామ్. సో మనకు ఓపెన్ ఐటమ్స్ లేవు, సో దానికోసం మనకు అది అట్లా వచ్చింది. సో క్లియర్డ్ ఐటమ్స్ చూద్దాం ఇప్పుడు. సేమ్ SC16N టేబుల్. ఇది అది ఓపెన్ ఐటమ్ టేబుల్ అండి. ఇప్పుడు క్లియర్డ్ ఐటమ్. సో మనకు ఈ 2 ఐటమ్స్ అన్నవి క్లియర్డ్ అయినాయి. సో దానికోసం ఇక్కడ నిన్న మనం క్లియర్ చేసినాం కదండి. సో ఆ డాక్యుమెంట్సే ఇవి క్లియర్డ్ ఐటమ్స్ అనమాట. ఓకే, క్లియర్డ్ ఐటమ్స్లో మనకు ఇది KZ అన్నది ఓపెన్ ఐటమ్. ఓకే, ఈ ఓపెన్ ఐటమే మనకు ఇక్కడ క్లియర్డ్ ఐటమ్ అయింది.
ఓకే, ప్రతి ఒక్క యాక్టివిటీస్ అన్నవి టేబుల్ లెవెల్లోనే సేవ్ అవుతుందండి. ఓకే, సో పాసిబుల్ అయితే రాసుకోండి. సో ఐ విల్ మెయింటైన్ హియర్. Table level display T code SC69. Vendor master data table. LFA1. Next vendor line item table. Line item table. BSEC. Vendor cleared item. Cleared item table. ఇప్పుడు చూసినాం కదండి BSEC. సో ఈ టేబుల్స్ అన్నవి ఇంపార్టెంట్. ఓకే, ఈ అకౌంట్స్ పేయబుల్లో అయితే ఈ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. సో రిమైనింగ్ థింగ్స్ అన్నవి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం టేబుల్ ఇవ్వాలి. టేబుల్ ఇచ్చిన తర్వాత మన యొక్క డేటా అన్నది చూడొచ్చు. ఓకే, యా నెక్స్ట్. ఓకే, ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి, మనం వెండర్ని 3 లెవెల్స్లో క్రియేట్ చేయొచ్చు. ఇంటర్నల్ వెండర్ అన్నది క్రియేట్ చేసినప్పుడు డైరెక్ట్గా సిస్టమ్ అన్నది మనకు వెండర్ నెంబర్ అన్నది ఇస్తుంది. సెకండ్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ వెండర్ ఇచ్చినప్పుడు సో మనమే వెండర్ నెంబర్ అనేది కూడా మనమే మెయింటైన్ చేస్తాం. బై నేమ్తో వెండర్ క్రియేట్ చేసినప్పుడు ఓకే మనమే వెండర్ నేమ్ ఇచ్చి క్రియేట్ చేస్తాం. ఆల్రెడీ మనం బై నేమ్ చూసినాం, ఎక్స్టర్నల్ అనేది రాలేదు. ఓకే, సో నెక్స్ట్ ఐ విల్ మెయింటైన్ ఇన్ సేమ్. ఓకే, నార్మల్గా పెట్టేస్తున్నాను అండి. మళ్ళీ నేను ఓబిఏఎస్కి వెళ్ళి సో అక్కడ ఎక్స్ఎక్స్ అనేది తీసేసి నార్మల్గా మన అంతకుముందు ఇచ్చినాం కదండి, సో అదే ఇచ్చేస్తున్నాం. 14 అన్నది మన వెండర్. ఓకే 14. నెక్స్ట్ సేవ్ ఇట్. ఓకే, సో ఎందుకు ఈ విధంగా జనరేట్ అయిందంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఏ యాక్టివిటీ డెవలప్ చేసినా కానీ ఖచ్చితంగా టీఆర్ అన్నది జనరేట్ అవుతుంది. సో మనం మెయింటైన్ చేసింది ఇప్పుడు టీఆర్ఎన్ అండి. ఓకే, సేవ్. Now we will continue with our session. Now I am going to FB50. Okay, next, sorry, FB60. IBM. Okay, our vendor is 4,01,000. Invoice date 19/9/2024. Amount for example 10,000. Next, here my advertisement expenses.
4,81,000 and star. ఎంట్రీస్ అన్నవి కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఎంట్రీస్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు. సో మనము ఇన్వాయిస్ క్రియేట్ చేసేటప్పుడు ఎంట్రీస్ వచ్చి మనకు అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అన్నది డెబిట్ అండ్ మన వెండర్ అన్నది క్రెడిట్. ఓకే, సో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్, వెండర్ ఈజ్ ఓకే, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్, వెండర్ ఈజ్ క్రెడిట్. ఓకే, మనం ఎప్పుడైతే వెండర్ పేమెంట్ చేస్తామో అంటే F-53లో వెళ్ళి వెండర్ పేమెంట్ చేస్తామో అప్పుడు వెండర్ వచ్చి ఇంకా మన యొక్క వెండర్ అకౌంట్ ఈజ్ డెబిట్, దెన్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ క్రెడిట్ అన్నది వస్తుంది. ఓకే, ఇన్వాయిసెస్లో క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెన్సెస్ అకౌంట్ అన్నది డెబిట్ అవ్వాలి, తర్వాత వెండర్ అకౌంట్ అన్నది క్రెడిట్ అవ్వాలి. ఓకే, పేమెంట్ అయిపోయిన తర్వాత స్క్రీన్ షాట్ మెయింటైన్ చేస్తానండి. ఆల్రెడీ మనకు తెలుసు పోస్టింగ్ కీస్ అన్నవి. ఓకే, ఈ విధంగా ఉంటుందండి అంటే. ఓకే, సో ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ ఆల్రెడీ ఉంది కదా. సో ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ అండ్ వెండర్ అకౌంట్ ఈజ్ క్రెడిట్. సో నవ్ ఐ ఆమ్ గోయింగ్ టు పే దిస్. నేను ఇప్పుడు వెళ్ళి పే చేస్తున్నా. /n FBL 1N లో 1N అన్నది లైన్ ఐటమ్ డిస్ప్లే, ఎంటర్. సో మై వెండర్ నెక్స్ట్ ఓపెన్ ఐటమ్, ఎగ్జిక్యూట్. మనం లైన్ ఐటమ్ అన్నది పోస్ట్ చేయలేదండి అక్కడ. సో డిస్ప్లే చూసినాం, పోస్ట్ చేయలేదు. నెక్స్ట్ సిమ్యులేట్, ఓకే, పోస్ట్. ఓకే, పోస్ట్ డాక్యుమెంట్ నెంబర్, ఓకే, క్లియర్. నవ్ ఐఎమ్ గోయింగ్ టు FBL 1N, FBL 1N, ఓకే, ఓపెన్ ఐటమ్, ఎగ్జిక్యూట్. ఓకే, అవర్ ఓపెన్ ఐటమ్. ఇది బెల్ సింబల్ కనిపిస్తుంది కదా అండి. ఓకే, ఈ బెల్ సింబల్ అన్నది డ్యూ అండి. ఇట్లాంటివి మనకు 3 సింబల్స్ ఉంటాయి. ఓకే, బెల్ సింబల్ ఈజ్ డ్యూ, క్యాలెండర్ సింబల్ ఈజ్ నాట్ డ్యూ, ఓకే, రెడ్ యారో సింబల్ కనిపిస్తుంది, సో దట్ ఈజ్ ఏ ఓవర్ డ్యూ. ఓకే, మనం స్లోగా ముందుకు వెళ్ళే కొద్దీ అవి కూడా కనిపిస్తాయి, నో ప్రాబ్లం. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు పే దిస్ లైన్ ఐటమ్. పేమెంట్ కూడా వచ్చి F-53 అండి. సో F-53 అన్నది మాన్యువల్ పేమెంట్. we have automatic payment also, so we will see later. So bank account, next our amount is 10,000. Next come to open item, our vendor, process open item. Okay, so everything normal, no problem. So now I am going to post. Okay, so /n FB03, FB03 document display.
So my bank account. ఓకే, ఆల్రెడీ తెలుసు కదండి ఇది మనకు ఇక్కడ 6 లోనే మాత్రమే మన బిజినెస్ ఎందుకు ఉందో ఇక్కడ. సో 6 లోనే ఎందుకు అంటే కంప్లీట్గా, సో ఇవి పోస్టింగ్ పీరియడ్స్ అండి మనకు 1 to 12 అన్నవి కంప్లీట్గా నార్మల్ పీరియడ్స్ అంటే మంత్స్. ఓకే, ఇక్కడ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ అట్లా మార్చి అండ్ 4 ఈ స్పెషల్ పీరియడ్. సో దానికోసం 13 to 16 వరకు ఈ విధంగా మెయింటైన్ చేసినాం. ఓకే, సో కంప్లీట్ అవర్ యాక్టివిటీస్ ఇక్కడ చూడొచ్చు. ఇవి పోస్ట్ అయినటువంటి డాక్యుమెంట్స్ అండి. ఓకే, సో ఇది కేజెడ్ అన్నది మనం కంప్లీట్గా పేమెంట్ చేసినాం కదండి. సో అవి కేజెడ్ డాక్యుమెంట్ అన్నవి ఇక్కడ కేజెడ్ అనేవి ఉన్నాయి కదండి. సో ఇవన్నీ పేమెంట్ డాక్యుమెంట్, మనకి 2 ఉన్నాయి పేమెంట్ డాక్యుమెంట్. సో ఈ రోజు పోస్ట్ చేసింది ఇది. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు FBL1N. ఆల్ ఐటమ్స్. ఇది మనం పే చేయలేదా? ఓకే, 53. Okay, so now I'm going to pay this. Okay, payment is completed. Now I am going to FBL1N. All items. Okay, so manaku 2 invoices. Okay, 2 invoices and 2 cleared item. ఓకే, మైనస్లో ఉన్నాయి కదండి. సో అవి ఇన్వాయిసెస్. ఓకే, ఇక్కడ పాజిటివ్ వాల్యూతో ఉంది కదండి. సో దట్ ఈస్ పేమెంట్ డాక్యుమెంట్. ఓకే, సో ఇవి కేఆర్ అన్నవి మనము FB60లో జనరేట్ చేసినటువంటి ఇన్వాయిసెస్. ఓకే, కేజెడ్ అన్నవి F-53లో మనం పేమెంట్ చేసినాం కదండి. సో అవి సో ఇది ఎంట్రీ. మనం ఆఫ్టర్ పేమెంట్ తర్వాత మన యొక్క ఎంట్రీ, వెండర్ అకౌంట్ ఈస్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ ఈస్ క్రెడిట్. సో ఇది ఎంట్రీ అండి. ఎంట్రీస్ కూడా ఇంపార్టెంటే. Okay, after the when we are going to make the invoices, at the time entries, and when we are going to clear that line item, so at the time entries are very important. ఓకే, ఇది ఓపెన్ ఐటమ్ లో ఉన్నప్పుడు, ఇది క్లియర్డ్ ఐటమ్ లో ఉన్నప్పుడు ఎంట్రీ. ఓపెన్ ఐటమ్ లో మనం FB50లో పోస్ట్ చేసినప్పుడు ఎంట్రీ అండి ఇది. ఓకే, సో అప్పుడు మనకు మన యొక్క వెండర్ ఎక్స్పెన్స్, ఈ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అంటే జస్ట్ ఎక్స్పెన్సెస్ అని గుర్తుపెట్టుకోండి. ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఈస్ డెబిట్ అండ్ వెండర్ అకౌంట్ ఈస్ క్రెడిట్. ఓకే, ఇక్కడ వెండర్ అకౌంట్ ఈస్ డెబిట్, మన బ్యాంక్ అకౌంట్ అన్నది క్రెడిట్. ఓకే, ఆఫ్టర్ పేమెంట్. ఓకే, సో ఇక్కడ ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఓకే, సో ఈ ఏరియాలో ఎవరికైనా ఈ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు, లైన్ ఐటమ్ లో చూసినప్పుడు అండ్ పేమెంట్ చేసేటప్పుడు ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చింటే చెప్పండి.
So now I will help you. ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నో ప్రాబ్లం. యా, అందరికి క్లియరా అండి? యా, ఓకే, నో ప్రాబ్లం. లేదండి. టుమారో సెషన్లో మనం పార్ట్ పేమెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈ పార్ట్ పేమెంట్ అన్నవి టూ టైప్స్: పార్షియల్ పేమెంట్ అండ్ రెసిడియల్ పేమెంట్. ఓకే, పార్షియల్ పేమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రస్తుతం ఫస్ట్ ఒక 10% పే చేసి రిమైనింగ్ 90% పే చేయడం ఎలా, సో వాటి గురించి. అండ్ రెసిడియల్ పేమెంట్ అన్నది, సో నెక్స్ట్ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 times పే చేసినాం అనుకోండి. ఒక 100 రూపీస్ ఇన్వాయిస్ ఉంది, ఫస్ట్లో ఒక 50 రూపీస్ పే చేసిన, సెకండ్లో ఒక 30 రూపీస్ పే చేసిన, రిమైనింగ్ 30 రూపీస్ అన్నది ఉంటుంది కదండి ఇంకా. సో ఆ 30 రూపీస్కి నా ఒక డాక్యుమెంట్ నెంబరే క్రియేట్ చేసి సో దాన్ని పే చేయడం అన్నది రెసిడియల్ పేమెంట్. ఓకే, టుమారో వీ విల్ డిస్కస్ దిస్ యాక్టివిటీ. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో ఇక డౌట్స్ లేకపోతే ఇక వీ విల్ గో టు క్లోజ్ అవర్ సెషన్. యా, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ డే. We will meet on tomorrow session. Bye.